ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనం ఎన్టీపీసీలో సిలబస్ గురించి తెలుసుకున్నాం. ఈ సిలబస్ అన్నది మనం ఎక్కడైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ సిలబస్లో మనం నిన్న సోషల్లో వచ్చి 4 టాపిక్స్ని, అర్థమెటిక్ని, రీజనింగ్ని, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని చెప్పుకున్నాం. అందులో సైన్స్ అనే టాపిక్ని కూడా యాడ్ ఆన్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం దాంట్లో హిస్టరీ అనే సబ్జెక్ట్ని చెప్పుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి సింధు నాగరికత. సింధు నాగరికత దీన్నే ఏమంటారంటే మనం పట్టణ నాగరికత, దీన్నే పట్టణ నాగరికత, కాంస్యయుగ నాగరికత, కాంస్యయుగ నాగరికత అని చెప్పుకుంటాం. ఇక్కడ కాంస్యయుగ నాగరికత అని ఎందుకన్నారంటే, వీరు కాంస్యం అంటే రాగి ప్లస్ తగరం, ఈ మిశ్రమ లోహాన్ని వాడడం జరిగింది ఇక్కడ. అందువల్ల దీన్ని కాంస్యయుగ నాగరికత అంటారు. ఈ సింధు నాగరికతనే పట్టణ నాగరికత అంటారు అని చెప్పుకున్నాం. అయితే వీరు ఏ రకంగా అంతరించిపోయారు అని అంటే, మనకి మార్టిమం వీలర్, ఈ మార్టిమం వీలర్ ఆర్యుల దండయాత్ర వల్ల వీళ్ళు నశించారని సింధు నాగరికతలో తెలియజేశారు. అయితే ఈ సింధు నాగరికతకు సంబంధించిన సైట్స్ ప్రజెంట్ పాకిస్తాన్లో ఏమున్నాయి, ఇండియాలో ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఇండియా చూస్తే, ఇండియాలో వచ్చి ధోలావీరా, 2 లోతల్, 3 లోతల్, ధోలావీరా, కాళీబంగన్, 4 బన్వాలి, 5 కాళీబంగన్, బన్వాలి, ధోలావీరా, కాళీబంగన్, బన్వాలి. అయితే ఈ లోతల్ అన్నది భోగావా నది, ఇక్కడ కాళీబంగన్ అనేది సరస్వతి నది, బన్వాలి కూడా సరస్వతి నది. ఈ ఇండియన్ సైట్స్లోనే అత్యంత పెద్దనైనటువంటి సైట్ అనేది ఏంటంటే ధోలావీరా. సో బన్వాలి అయిపోయింది, కాళీబంగన్ అయిపోయింది. సో ఇవి వచ్చి మనకి ఇండియాలో ఉన్నటువంటి సైట్స్. అయితే మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి సైట్స్ చూసుకుంటే, మొహెంజదారో, హరప్పా, మొహెంజదారో, హరప్పా, చన్హుదారో. అయితే ఈ సింధు నాగరికతకే మరొక పేరు వచ్చి హరప్పా నాగరికత. అయితే ఈ హరప్పా నాగరికత అని పేరు పెట్టినది ఎవరు అంటే, ఈ హరప్పా నాగరికతకి జాన్ మార్షల్. ఎవరంటే జాన్ మార్షల్. అయితే ఇతన్నే భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్గా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇతని కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనంటే, ఒకటి వచ్చి దయారాం సహాని, ఆర్డి బెనర్జీ. ఈ ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క మొహెంజదారో, హరప్పా అన్న ప్రాంతాలపై త్రవ్వకాలు జరపడం జరిగింది. ఇందులో వచ్చి హరప్పా మీద అయితే పరిశోధన చేసింది జాన్ మార్షల్తో పాటు ఈ ఆర్డి బెనర్జీ అనేవాడు కాకుండా మనకి దయారాం సహాని త్రవ్వకాలు జరపడం
దీని మీద జరిగింది. అయితే ఈ సింధు ప్రజలు ఎక్కువగా ఫస్ట్ ప్రపంచంలోనే పత్తిని పండించింది ఎవరంటే ఈ సింధు నాగరికత ప్రజలు, పత్తిని. అదేవిధంగా వీళ్ళకి ఇనుము అంటే అసలు తెలియదు, రెండోది గుర్రం అన్నా తెలియదు. అయితే వీళ్ళ ఇష్ట దైవం వచ్చి, ఆరాధ్య దైవం వచ్చి ప్రజలకి అమ్మ తల్లి, పక్షి వచ్చి పావురం. అమ్మ తల్లి వచ్చి దేవత, పక్షి వచ్చి పావురం. ఇది పత్తిని పండించడం జరిగింది. సో అమ్మ తల్లి, పావురం, మనం ఇనుము అనేది ఉంది, గుర్రం అనేది ఉంది. సో జాన్ మార్షల్ అనేవాడు మొదటి సర్వేయర్ జనరల్గా భారతదేశానికి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి సింధు నాగరికతకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా ఈ మ్యాక్సిమం వీలర్ ఏమన్నాడంటే ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత నశించిందన్నారు. ఇంకొక వ్యక్తి వచ్చి దేల్స్. ఈ దేల్స్ అనే వ్యక్తి ఏమంటాడంటే వరదల వల్ల 7 సార్లు ఈ ప్రాంతం నశించిందని పేర్కొన్నాడు ఈ దేల్స్ అనే వ్యక్తి. సో ఇది మనకు ఉన్నటువంటి సింధు నాగరికతలో ఉన్నటువంటి మనకి ఉంది. అయితే హరప్పా అన్నది రావి నది ఒడ్డున కలదు. అయితే ఈ సింధు నాగరికతలో ఉన్నటువంటి మొత్తం సైట్స్లో అతి పెద్దది ఏది అంటే హరప్ప. ఇండియాలో అయితే ధోలావీరా, మొత్తం మీదుగా అయితే హరప్ప. ఇది వచ్చి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం రేపు వచ్చే టాపిక్లో మాత్రం మనం ఆర్యుల గురించి తెలుసుకుంటాం. ఇది వచ్చి సింధు నాగరికతకు సంబంధించిన డేటా.